ఎస్ కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ భవన్ రానున్నారు. కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించనున్నారు. మరో ప్రజా ఉద్యమంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. ముఖ్యంగా రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది. కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం వీరు తెలంగాణ భవన్ చేరుకున్నారు. కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ భవన్ రానున్నారు. కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించనున్నారు. మరో ప్రజా ఉద్యమంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్. ముఖ్యంగా రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది. కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం వీరంతా కూడా తెలంగాణ భవన్ చేరుకున్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ భవన్ రానున్నారు. కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించనున్నారు. మరో ప్రజా ఉద్యమంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్. ముఖ్యంగా రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది. కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం వీరు తెలంగాణ భవన్ చేరుకున్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ భవన్ రానున్నారు. కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, చాలా రోజుల తర్వాత కేసీఆర్ డైరెక్ట్ గా అంటే పార్టీకి దిశానిర్దేశం చేసే అంశంగా ఈ మీటింగ్ ఉండబోతోంది. ఎలా ఉండబోతోంది? ఏ అంశాల మీద చర్చించే అవకాశాలు ఉన్నాయి? బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కి రాబోతున్నారు. ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు ఇద్దరు కూడా తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. వారితో పాటుగా ఎవరైతే తెలంగాణ భవన్ నుంచి ఇప్పటివరకు పిలుపునందిన నేతలు కూడా ఆ తెలంగాణ భవన్ కి వస్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు, తెలంగాణ భవన్ కి ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలందరూ కూడా వస్తున్నారు. వారందరికీ సంబంధించి కూడా ఎవరైతే ఇప్పటివరకే తెలంగాణ భవన్ నుంచి కూడా పిలిపి వెళ్ళిన నేతలందరూ కూడా ఆ తెలంగాణ భవన్ కి రావాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆదేశాల మేరకు మాత్రం వాళ్ళందరూ కూడా చేరుకుంటున్నారు. 2:30 కూడా ఆ కేసీఆర్ తెలంగాణ భవన్ కూడా చేరుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. 2:30 ఆ సమయంలో తెలంగాణ భవన్ కి చేరుకున్న తర్వాత మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎల్పీ, అదేవిధంగా రాష్ట్ర స్థాయి సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. ఈ రాష్ట్ర స్థాయి సమావేశంలో మాత్రం ఇవాళ ఎలాంటి అంశాలపైన కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారని దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు మాత్రం గత ప్రభుత్వంలో కూడా ఆ 91 టీఎంసీలకు సంబంధించినంత వరకు మాత్రం ఆ నీటి వాటాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటాలకు సంబంధించిన ఒప్పందం జరిగితే మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వాటికి సంబంధించి కూడా 45 టీఎంసీలకు మాత్రమే కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం వద్ద ఒప్పుకుంది. తెలంగాణకు మాత్రం అన్యాయం చేసే విధంగా కూడా ఇప్పటివరకే వ్యవహరిస్తుంది అంటూ కూడా ఇప్పటివరకే ఒక పక్క ఆరోపణలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఆరోపణలకు సంబంధించినంత వరకు మాత్రం ఆరోపణలకు ఇవాళ కేసీఆర్ కాసేపట్లోనే తెలంగాణ భవన్ కి చేరుకోబోతున్నారు. కాబట్టి చేరుకున్న తర్వాత మాత్రం ఇక్కడ తెలంగాణ భవన్ వేదిక నుంచి కూడా ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేయబోతున్నారు, ఏ విధంగా కూడా ప్రకటించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇవాళ తెలంగాణ భవన్ వేదిక నుంచి కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన మాత్రం గత ప్రభుత్వంలో మాత్రం ఎన్ని టీఎంసీలకు సంబంధించినంత వరకు మాత్రం నీటికి కేటాయింపులకు సంబంధించిన దానిపైన ఒప్పందం చేసుకుంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాత్రం 45 టీఎంసీ
సమస్యలకు సంబంధించిన దానిపైన మాత్రమే ఇప్పటివరకే నీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద మాత్రం కాంగ్రెస్ ఒప్పందం చేసుకోవడం పట్ల కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ కు సంబంధించినంత వరకు మాత్రం బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో మాత్రం వ్యతిరేకిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మనం చూడొచ్చు హరీష్ రావు కూడా ఇప్పటివరకే తెలంగాణ భవన్ లోపలికి కూడా వచ్చారు. హరీష్ రావుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, కాసేపట్లో ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతుంది. కేసీఆర్ ఇలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు. అది కేసీఆర్ గారు చెప్పాలి కానీ నేను ఎట్లా చెప్తా బాస్. నిజానికి ఆయన మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు. డెఫినెట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద, ఈ రాష్ట్రానికి ఏ అన్యాయం జరిగినా కూడా కేసీఆర్ గారు ఆయన ఊరుకునేటువంటి వ్యక్తి కాదు. ఆయనకు పదవి కంటే కూడా రాష్ట్రం ముఖ్యం. ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా రాష్ట్రం పక్షాన మాట్లాడతారు. ఇది కేసీఆర్ తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత మాత్రం రాష్ట్రానికి సంబంధించిన మాత్రం ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా కూడా అన్యాయానికి సంబంధించిన ప్రతి అంశం మీద కూడా ప్రశ్నిస్తారని చెప్పేసి కూడా ఇప్పటివరకే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎవరైతే ఇన్వైటీస్ ఉన్నారో వాళ్ళందరూ తెలంగాణ భవన్కి చేరుకున్న తర్వాత మాత్రం ఇక్కడ వాళ్ళు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఎవరెవరికైతే ఆ నేమ్స్ ఉన్నాయో, నేమ్స్ ఉన్న వారు అందరూ కూడా ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత మాత్రం వారు ఇక్కడ ఇన్వైట్స్ కి సంబంధించిన దానిపైన కూడా ఇక్కడ ఆ సిగ్నేచర్ చేసిన తర్వాత మాత్రం హాల్లోకి వెళ్ళాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ సూచనలు కూడా చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ భవన్ కి సంబంధించిన మాత్రం ఒక పక్క తెలంగాణ భవన్ లో మాత్రం మరికాసేపట్లో ఎవరైతే నేతలు రాబోతున్నారో నేతలకు సంబంధించిన దానిపైన కూడా ఇప్పటివరకు దిశానిర్దేశం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని